వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన ఈ రిలే నిరాహార దీక్షలో మేము పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా విద్యార్థులను వంచిస్తూనే వారి పరిపాలన కొనసాగుతా ఉంది. ఈరోజు మెగా డిఎస్సి అంటూనే ఒకవైపు దగా డిఎస్సి చేస్తూ ఎన్ని అవకతవకలు ఈ డిఎస్సిలో ఈ కూటమి ప్రభుత్వం చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టే విధంగా కనపడతా ఉంది. మేము కూడా సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇన్ని అవకతవకలు జరిగింటే మెగా డిఎస్సిలో ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంటే లోకేష్ గారు వేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, విద్యార్థులు ఒకవైపు కాలేజీకి వెళ్ళలేక ఫీజులు కట్టుకోలేక పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఉన్నారు. కానీ ఏమాత్రం స్పృహ లేకుండా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. మీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటే చెల్లించరు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సమాధానం చెప్పాలి. మేము గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం, మేము ఎంతసేపు ఉన్నా శాంతియుత నిరసనలు చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం అసలు నిలబడదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా తెలియజేస్తా ఉన్నాం అని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులు బయటకు వస్తా ఉన్నారు, నిరుద్యోగులు రోడ్డెక్కుతా ఉన్నారు, మహిళలు దీక్షలు చేస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం పడిపోవడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.